ఇక లోకేష్ నాయకత్వంలోనే పార్టీ వెళ్ళబోతోందనడానికి సాక్ష్యం ఇది. చంద్రబాబు గారి ఫోటో చిన్నదయ్యింది, లోకేష్ గారి ఫోటో పెద్దదయ్యింది. అది కూడా అక్కడే కడప జిల్లాకు సంబంధించినటువంటి భార్యాభర్తలిద్దరూ చేస్తున్నటువంటి యాడ్ కాబట్టి ఇది ఖచ్చితంగా లోకేష్ నాయకత్వంలోకి వెళ్ళబోతున్నారు అన్నటువంటి సంకేతం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. అదే సందర్భంలో ఈనాడు చూస్తే ముంబైలో కుండపోత అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. చిగురుటాకుల వణికిన ఆర్థిక రాజధాని 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చేసే నైరుతి, గంటల వ్యవధిలోని కుంభవృష్టి, వెల్లువెత్తిన వరద నీరు, మునిగిపోయిన భూగర్భ మెట్రో రైళ్లు, వాహనాలు, రైళ్లు, విమానాలకు తీవ్ర అంతరాయం, కొలాబాలో 107 ఏళ్ల రికార్డు వర్షం, దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. పక్షం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు రావడంతో కుండపోత వానతో చిగురుటాకుల వణికిపోయింది, ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ అబ్జర్వేటరీలో 1918లో మే నెల మొత్తం మీద 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇంతవరకు రికార్డుగా ఉండేది. తాజా వానలతో ఈ మే నెలలో 295 మిల్లీమీటర్లు నమోదు కావడంతో 107 ఏళ్ల ఆ రికార్డు చెరిగిపోయింది. గత 75 ఏళ్లలో ఇంత త్వరగా ఋతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారి భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కడప గడపలో పసుపు పండుగ అంటూ తెలుగుదేశం పార్టీ మహానాడికి భారీ ఏర్పాటు, నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ, 6 ప్రధాన అంశాల ప్రాతిపదిక చర్చలు, తీర్మానాలు, చివరి రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకాని